ఎన్నో చిక్కులు ఈ లోకంలో తండ్రి మేము వాటన్నిటిని తీర్చడానికి శక్తి తండ్రి సహాయం చేయండి ప్రభు. మా అందరికీ సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా గట్టి చేతితో పోకుండా నీవిచ్చే బహుమానం తీసుకుని దేవదేవా దేవుని మానవులలోకి రక్షకుడు నీవే మా రక్షకుడు, మా దేవుడు, మా తండ్రి, మా కరుణామయుడు. నేను మేము ప్రార్థిస్తున్నాము, మమ్మల్ని కరుణించండి. యేసయ్య మేమైతే బట్టి అనుకోని యోగ్యత లేదు తండ్రి. సమస్తము మీరు నడిపించాలి తండ్రి. ప్రభా మేమైతే ఏ యోగ్యత లేని వారి తండ్రి మేము ప్రార్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు మీ యొక్క సహాయం చేయండి తండ్రి. కుటుంబం చెప్పుకోబడి వ్యక్తి ప్రభా వారికి కావలసిన సహాయం దయచేయండి. ఇరుకులలో, ఇబ్బందులలో, వేదనలో, బాధల్లో ఉండి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ వ్యక్తికి మీరు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి తండ్రి ప్రభా కుమారుని మీరు మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని మీ సేవకు వాడుతున్నామని తండ్రి వేడుకుంటున్నామయ్యా. ప్రతి బిడ్డను ప్రభా పేరు వరుసను దీవించండి, రక్షించండి తండ్రి. కుమారుడు ఏ స్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ తెలియదు ప్రభు. సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. దేవానికి స్థుతి స్తోత్రము. కుమారుడు లేవనెత్తని, కుమారుడు లేవనెత్తని ప్రభు. నీ పాదములకు స్తోత్రము తండ్రి. స్తోత్రం. సంపూర్ణమైన ఆరోగ్యంలో మళ్ళా నీ సన్నిధిలో చేరిన స్థితించినప్పుడు చూపండి దేవా. మేము గ్రంథము 7వ అధ్యాయము 9-11 వచనాలు చదువుకున్నాం. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గం చేత పట్టుకొని యరొబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. యరొబాము ఖడ్గం చేత చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశం సమీపజాలదని తెలియజేసిన దేవుడి పరిశుద్ధవాన్ని దీవించి ఆశ్రయించున్నాడు. దేవా వారి కుటుంబాన్ని, అరుణ కుటుంబాన్ని బట్టి, నా తల్లి ప్రబలిక కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయమందు మా ప్రభా నీ యొక్క గాయపడిన నష్టం ప్రతి బిడ్డపై నుంచి వర్షం వస్తున్నప్పటికీ మీ సన్నిధికి వచ్చే ఈ బిడ్డను బహుగా మీరు ఆస్వాదించండి తండ్రి. ఆత్మతో సత్యంతో ప్రతి బిడ్డను నిలబడి వారి కష్టార్జితం మీరు ఆస్వాదించండి దేవా. నా తల్లి దీని స్థితిని మీరు కటాక్షించండి. కుటుంబంలో సమస్యలు ఏడ్చున్నాం లైఫర్చడం ప్రార్థన. అనేక మంది భయంకరమైన అప్పుల వలల్లో ఉంటారు తండ్రి. వాటి నుంచి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నా ప్రభ, నా తల్లి యవన బిడ్డలు తమ యవన జీవితాన్ని నేను దాన్ని మీకు సమర్పించగా మీ కృప దయచేసిన దాన్ని దైవోచుని బట్టి, అగ్గిని బట్టి, పవన్ బట్టి నా ప్రభ, నా తల్లి ఎక్కడ బిడ్డలు మా తల్లి దేవ మీ జ్ఞానాత్మ, చిన్న బిడ్డలు మీ జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఒక ప్రతి కుటుంబాన్ని నా తల్లి మీరు దర్శించండి. మాత్రం ఒక విషయంలో మీరే కృపాసాం దర్శించండి. స్తోత్రం దేవ, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం దేవా. నా ప్రభ, నా తల్లి మీ చిత్తాన్ని మేము నెరవేర్చే బిడ్డగా ఉండడానికి మీకు దాచిన యరొబాము లాంటి దేవా మీకు విరోధమైన జీవితం లయపరచండి తండ్రి. స్తోత్రం. మీరు చాలినంత దేవుడిగా ఉన్నందుకు మేము స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చిత్రకే సమర్పిస్తున్న దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కొందరికి వెంటనే వస్తుంది, కొందరి జీవితం ఇక్కడ కూడా ఇతనికి వెంటనే వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క సెలవు పొంది అంట. చెప్పు. యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాను.
ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ బలిపీఠం వద్ద నిలిచిండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంలోకి ఈ మాట ప్రకటన చేశాడు. యెహోవా ఆజ్ఞ చేతనే బలిపీఠముకు ఈ మాట చెప్తున్నాడు. బలిపీఠంతోనే మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని, బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో చూడండి, యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అంటే నీ మీదనే వాళ్ళని పెట్టి చంపేస్తాడు. నిన్ను కూడా అంటాడు. తేటగా మాట్లాడుతున్నాడు. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. అతని పడుకోబెట్టి మనుష్య శల్యములను తీసుకొచ్చి దహనం చేస్తా అంట. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. ఆ సూచన ఇస్తున్నాడు. సూచన ఇచ్చేసరికి ఇతనికి ఎంత కోపం లేస్తుందో చూడండి. బేతేలు నందున్న బలిపీఠంను గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి ఎంత చూడండి. యెహోవా చేత సెలవు పొంది దైవజనుడు చెప్తుంటే ఈ రాజుకు ఎంత గర్వం. దేవుడు దైవ సేవకులు పంపించినప్పుడు రాజులైన వినాలా, ప్రధానులైన వినాలా, కలెక్టరైన వినాలా, ఎమ్మెల్యే, ఎంపీ, నామక వాస్తే క్రైస్తవులు అయ్యండి, నామక వాస్తే దైవజనులని అబద్ధ బోధకులు కూడా వినాలి. అబద్ధ బోధ చేసే వాళ్ళు దేవుని ప్రజలు చెప్పే మాట నిజంగా దేవుని చేత పంపబడి మీరు అబద్ధాలు చెప్తున్నారు అని గద్దించినప్పుడు విధేయత చూపాలా, చూపకపోతే శిక్ష. అపోస్తల కార్యం 13లో అపోస్తలైన పౌలు దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకింపబడి పంపబడినవాడు. అక్కడ పౌలు కంటే ముందు ఒకడు పోయి దేవునికి విరోధమైన విధానంలో వాళ్ళని భ్రమపరిచే ఆత్మలో అక్కడ వాళ్ళంతా భ్రమలో పడేసినారు. ఆ అధిపతి ఇతని చెప్పేదే మరి కరెక్ట్లే ఎలుమా అంటే గారడీ చేస్తున్నాడు. అక్కడ గారడీ బురడి చేసి ఆ అధిపతి ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అది పౌలుకు అనుకోకుండా అక్కడికి పోయినప్పుడు పౌలుకు పరిశుద్ధాత్ముడు దేవుడు బయలుపరుస్తాడు. వీడంతా ఇక్కడ గారడీ చేస్తున్నాడు, వీడు ప్రజల్లో అంతా డబ్బు తీసుకోవడానికి, వీడు నిజంగా నేను పంపినవాడు కాదు అని. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి నువ్వు సమస్తమైన కపటమైన హృదయం గలవాడు, నువ్వు దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా, నీ బతుకు సరి చేసుకో, దేవుడు నీ పైన చెయ్యెత్తాడు, నువ్వు గుడివాడవైపోతావు అంటాడు. అన్న వెంటనే వాడు గుడ్డోడైపోతాడు. వెంటనే దైవజనుడు చెప్పింది వినాలా. ఇక్కడ కూడా దైవజనుడు చెప్తున్నాడు, యరొబాము రాజు కదా, అహంకారం, నేను రాజును, నా దగ్గరకు వచ్చి నా బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడతావా, యెహోవా సెలవిచ్చినా అని. ఓ యబ్బా, మాకు కూడా తెలిసిపో యెహోవా, మేము కూడా వాక్యం చదివినాలే, మాకు కూడా వాక్యం వచ్చులే, నేను కూడా వాక్యం చెప్తానులే, మేము బాగా వాడతాంలే అని గర్వంతో అహంకారంతో ఎన్ని అనిండాడో అవన్నీ రాయడానికి ఇక్కడ పుస్తకం లేదు. కానీ వెంటనే యరొబాము ఏం చేశాడు, చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు తన చెయ్యి ఎండిపోయాను. వెంటనే చెయ్యి చాపి దేవుడు నామ పేరు చెప్తున్నాడు కదా అతను పట్టుకోండి అన్నాడు. ఇట్లా పట్టుకోండి అతను అంటేనే ఆ చెయ్యి అట్లనే పోయింది, చక్కలాగా అయిపోయింది. వెంటనే పట్టుకోండి, నా గురించి మాట్లాడుతున్నాడు, నన్ను కూడా దేవుడే పెట్టినాడు రాజుగా, నేను దేవుడు నియమించిందని నేను రాజు వచ్చినాడు. మరి దేవుడు నియమించినప్పుడు దేవునికి విధేయతగా ఉండాలి కదా, దేవుని బిడ్డలకు విధేయతగా ఉండాలి కదా, దేవుని మహింపరచాలి కదా, దేవుని గణపరచాలి కదా. లేదు, ఇశ్రాయేలు పాపం చేయడానికే వీడు ఎక్కువ ప్రేరేప, అంటే ఇశ్రాయేలు పడిపోవడానికి వీడు కారకులైనా. ఎవరైనా ఒక సంఘం ఆత్మీయంగా ఎదిగే సంఘం, క్రమంగా ఉండే సంఘాన్ని పడగొట్టే దేవుడు ఇలాంటి శిక్షణ ఇస్తాడు. అతను పట్టుకోండి అంటే చెయ్యి ఎట్లనే పోయింది. అప్పుడు ఏమైంది చదవమ్మా, అతని చెయ్యి ఎండిపోయాను, ఎండిపోయిన అంటే చెక్కలాగా ఇట్లా అయిపోయింది. దాని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము
దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా, ఎప్పుడు వెంటనే ఈయన చెయ్యేమో అట్లా అయిపోయింది. బలిపీఠం వెంటనే బద్దలైపోయింది. బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగా ఉన్నట్లు. సిగ్గొచ్చి ఇప్పుడు అంటున్నాడు, నా చెయ్యి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అంత ఇదిగా మాట్లాడినటువంటి రాజు ఇప్పుడు తగ్గించుకొని నా చెయ్యి మునుపటిలాగా బాగా ఉన్నట్లు. మళ్ళీ చూడండి ఎంత గర్వం, ఎంత పొక్కుడు చూడు. యెహోవా దేవుడే నేను రాజుగా పెడితే ఏమంటున్నాడు ఇక్కడ, నీ దేవుడు అంటున్నాడు. అంటే దేవుడిని వదిలేసి వేరే దేవతల వైపు వెళ్తాడు. దేవుడు మేలు చేస్తే వాళ్ళని మర్చిపోయి నువ్వు వేరే వాళ్ళకి మేలు చేస్తే అస్సలు క్షమించాడు. ఇక్కడ దేవుడే రాజుగా పెడితే ఏమంటున్నాడు ఇక్కడ, నా దేవుడు అనలా, దేవుడు నన్ను క్షమించల్లా, ఏమంటాడు, నీ దేవుడు అన్నా. ఇంత గర్భం చూడండి. ఇదంతా మీరు చదివే ఒక పనివాడు యెరొబెయాము. పనివాడైన యెరొబెయామును జాలి వచ్చి దేవుడు పెట్టినాడు బాగుపడతాడని. కానీ పెట్టిన తర్వాత రాజు అయినాక వాడికి గర్వం అహంకారం వచ్చి అందరిని ఇశ్రాయేలు అంతా పాపం చేయడానికి ప్రేరేపించారు. భయంకరమైన మోయాబు దేవత, కెమోషు దేవత, బయలు దేవతలన్నీ తీసుకొచ్చి బలిపీఠాల మీద పూజలు చేసుకున్నాం. దేవుని సన్నిధిలో దేవునికి అర్పించవలసిన అపరాధ పరిహార్థ బలి, దహన బలి, నైవేద్య బలి, పాప పరిహార్థ బలి, సమాధాన బలులు వదిలేసి విరోధంగా చేసుకున్నారు. ఈ యెరొబెయాము భార్య కూడా దేవుడికి విరోధంగా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బుగ్గి ఆ దైవజనుడు చెప్పినట్టు జరిగింది. బాగుపడినట్లు చెప్పమంటే అప్పుడు దైవజనుడు యెహోవాను ఏం చేసినంట, దేవుణ్ణి ఇతన్ని బతిమాలుకోవాలి కదా, కానీ దైవజనుడే బతిమాలుకున్నాడు. దేవ అవివేకి క్షమించు అని. చూడండి, దేవుని బతిమాలుకోవడం లేదు ఇక్కడ, దైవజనుడే బతిమాలుకొనగా యెహోవాను బతిమాలుకోలేడు కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయన. అక్కడ దేవుడు కూడా ఏం చేసిన అంటే తన మహిమను చూపించడం కోసమే బాధ, లేకపోతే వదిలేసాయి వాడు చేసిన పాపనికి వాడికి అదే శిక్ష కావాలా అనాలా. కానీ కనికరం తండ్రి ఇక్కడ దైవజనుడని రుజుపరచాలి కదా. ఆయన నామపేట పంపాడు కాబట్టి ఆయన వాక్కు సేవకు నోటి నుంచి వాక్కు రూఢిపరచాడు దేవుడు. అక్కడ బలిపీఠం బద్దలైంది. ఇక్కడ వీళ్ళు చెయ్యి బాగా అక్కడ కోసం ప్రాణం చేయి నువ్వు చేస్తే బాగవుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. రుజుపరచడానికి దేవుడు బాగా చేసినాడు అంతే. తర్వాత భయంకరమైన శిక్ష వాడికి యెరొబెయాము. అప్పుడు ఆ తర్వాత ఇంకా చాలా ఉంది, మీరు ఎంత చదువుకుంటే ఇదే ప్రవక్త దేవుడు చెప్పాడు, నువ్వు ఇంకా డైరెక్ట్గా నువ్వు ఎక్కడికి పోవాలో అక్కడికి పో, మధ్యన ఎవరు ప్రశ్నించినా ప్రశ్నకు జవాబు చెప్పొద్దు, ఎవరి ఇంట్లో భోజనం చేయొద్దు అని ఎంత చెప్పినా కూడా ఇతను దేవుని చేత పంపబడిన ప్రవక్త అయినా కూడా దేవుడు చెప్పిన మాట ఈయన కూడా ఇలా ఎవరింటికి పోయి భోజనం చేయొద్దు అన్నాడు. ఇంకొక అబద్ధం ఆడే ప్రవక్త వచ్చి, అయ్యగారు మీరు దేవుని చేత పంపబడిన ప్రవక్త. అవునవును నేనే. ఆ యెరొబెయాము చేతులు బాగా చేసిన బలిపీఠం కూడా బుద్ధి అయిపోయింది. ఇదంతా మీరు విన్నారేం కదా, సభాపడిపోయినా మా ఇంటికి రండి వచ్చి భోంచేయండి అంటే, అమ్మ బాబాయ్ వద్దు దేవుడు భోంచేద్దని చెప్పినాడు, నేను భోంచేయను. లేదు దేవుడే పంపినాడు నన్ను. అబద్ధం. దేవుడు ముందు చెప్పినాడు కదా, చెప్పిన మాట అక్కడ బలిపీఠం బద్దలైంది, అతను చేయి బాగైంది, అంత జరిగినప్పుడు నువ్వు ఎక్కడ భోంచేయకూడదు అంటే భోంచేయకూడదు. నాకు దేవుడు కదా చెప్పింది అనుకోకుండా ఇతను నన్ను దేవుడే పంపించినాడు, మా ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టమని చెప్పినాడు. అవునా అని చెప్తే పోయి అన్నం తింటాడు. తిన్న తర్వాత సింహం వస్తుంది, చచ్చిపోతాడు. ఇదంతా చదువుకొని చాలా బాధాకరమైన విషయం. మనకు మేలు కొలుపుల కోసం ఇది రాశారు. ఈ యొక్క 13వ అధ్యాయంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. 14వ వచనము, మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూసి యూదా దేశంలోండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగుగా అతను నేనే అనను. అప్పుడు అతను నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజ్యాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అతడు అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గం నా పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని చెప్పాను. ఉన్నమాట చెప్పినవాడు అట్లనే ఉండాలి కదా. కానీ ఇతను బతిమాలేసరికి భోజనం చేస్తాడు. అప్పుడు చూడండి 21వ వచనం, ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైన అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి
ఏం చేస్తున్నావు నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చల అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక నీ కలేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోనని ఎలుగెత్తి చెప్పాను. చూసారా, అదే దైవజనుడు వచ్చి చెప్తున్నావు. నువ్వు ఎంతమంది చెప్పినా వినకూడదు. ఈ రాత్రి ఇది మనకు కనువిప్పు. 10 మంది చెప్పినా కూడా నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు. దేవుడు ఎక్కడ నేను ఉంచాడు అక్కడే ఉండాలి. ఎంత బతిమాలకోడు. ఈరోజు నన్ను ఎంత బతిమాలకున్నారు. ఈరోజు ఒక్కరాజు ఉండమని సరజెత్తే వాళ్ళు ఉండొచ్చు. మా చెల్లి దగ్గరికి పోవచ్చు. నేను ఎవరి మాట వినాలా? దేవుడి మాట. కనీసం వాక్యం టైంకు నన్ను పంపిదేవా ముందుగానే పంపించాలి. హల్లెలూయా. అబ్రహాం మాట జస్ట్ పోవడం రావడం అంతే, 1 గంటన్నర అంతే. దేవుని మాట అంటే అంత భయం ఉండాలి మనకు. భయం లేకుండా చేసినావనుకో ఇదిగో ఇట్లానే వస్తుంది. వెంటనే అతను కూడా దైవజుండైనా కూడా అతని కలేబరం ఎలుగుబంటి వచ్చి తింటది. అప్పుడు వాళ్ళు ఎవరు కూడా పూడ్చిపెట్టడానికి ఏమనుకుంటా అంట, చూడండి సింహం వచ్చి తింటది. అతను బయలుదేరి మార్గంలో పోచుండగా ఒక సింహం అతన్ని ఎదురుపడి అతన్ని చంపాను. అతని కలేబరము మార్గమందు పడిఉండగా సింహం కూడా దగ్గర నిలిచిండాను. కొందరి మనుషులు ఆ చోటుకి వచ్చి శవము మార్గమందు పడి ఉండి సింహము శవము దగ్గర నిలిచిండుటయు చూసి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణకు వచ్చి ఆ వర్తమానం తెలియజేసి యెహోవా మాట వినకుండా చచ్చిపోయిన వాడు ఇతనే, ఆలకింపగా తిరగబడిన ప్రవక్త ఇతనే. ఆయన పేరు చూడండి. దేవుని మాట వినకుండా తిరగబడినవాడు. ఈ యెరోబాము కూడా ఇట్లానే తిరగబడినాడు. మళ్ళీ చెప్పాడు కదా ఇక్కడ ఈ యొక్క ప్రవక్త ద్వారా యెరోబాముకు నువ్వు దేవునికి విరోధమైన చేస్తున్నావని చెప్తాడు. అప్పుడు చూడండి 33వ వచనం చదవండి. ఈ సంగతి అయిన తర్వాత చూడండి యెరోబాము ఏం చేస్తున్నాడ? దుర్మార్గమును విడిచిపెట్టక దుర్మార్గం అట్లే చేస్తే ఇంకంతే. సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు చూడండి. ఎంత బాధ! ఉన్నత స్థలముల కంటే యాజకులు దేవుని పిల్లలు లేవీలను నియమించకుండా సామాన్య జనుల్లో ఎవరినెవరినో యాజకులుగా పెట్టారు. మన సంఘంలో కూడా అంతే. దేవునికి మహిమకరంగా 3 సంవత్సరంలో రామాయపట్నంలో చేసిన వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ పాస్టర్స్గా ఉన్నారు. అలాగా చెయ్యని వాళ్ళు ఉండకూడదు. అది రూల్, యాజ్ పర్ రూల్. అది మిషనరీస్ నియమించిన ఒక నియమం. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాయపట్నం చేయాలి, ఎక్కడెక్కడ ఇచ్చినాడు. అది కూడా 3 ఏళ్ళు చేయాలి. అట్లా దొంగ సర్టిఫికేట్ చేసిన వాళ్ళని అస్సలు తీసుకోదు. ఎవరంటే ఎవరిని తర్వాత చూడండి నియమించను తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యెరోబాము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్టుగా ఇది వారికి పాపమునకు కారణమైంది. అతని పాపం అతనే తెచ్చుకున్నాడు. తన ఇష్టానుసారమైన యాజకులు పెట్టుకుని లేవీలు యాజకులుగా ఉండాలి. వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడినారు, ప్రత్యేకించబడినారు, ప్రతిష్ఠించబడినారు. వాళ్ళని పక్క పెట్టేసి దేవుని అయితే భయభక్తి గల వాళ్ళని పక్క పెట్టేసి వేరే వాళ్ళంతా వీళ్ళకి తొక్కుతున్నారు. అది కారణమైంది వాళ్ళ పాపాన్ని. కారణమై వాళ్ళ కొడుకు రోగంతో పడితే మళ్ళీ దైవజనుని దగ్గరికి మారువేషంలో పోవడానికి మొక్కం లేదు కదా, మొక్కం లేదు. మారువేషంలో భార్యను పంపిస్తాడు. 14వ అధ్యాయము 2వ వచనం. యెరోబాము తన భార్యతో ఇట్లా నేను చూడండి, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని సిలోహునకు పొమ్ము, నీ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలు అప్పములను ఒక బుడ్డి తేనెయు అంటే దైవజనులకు పోయేటప్పుడు ఎప్పుడు ఊరికి రాకూడదు. అందుకనే టెంపుల్కి పోయేటప్పుడు ఖచ్చితంగా పండు ఒక టెంకాయను తీసుకుపోతాం కదా. ఆడ ఆటోలో పోయేటప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టండి అని ఇస్తుంటారు చాలా మంది. 20 రూపాయలు 30 రూపాయలు.
అంటే దైవజనుల దగ్గరికి పోయేటప్పుడు ఊరికే పోకూడదు. అందుకనే సౌలు కూడా అయ్యో మనం దైవజనుల దగ్గరికి పోతున్నాం కదా, మళ్ళీ మన దగ్గర ఏం లేవే అని అంటే అప్పుడు అతనంటే నా దగ్గర 6 తులంది అదేదో ఉంది బంగారం వెండి ఉంది, ఇది ఇద్దాంలే ఆయనగా. సరే అది కొన్ని ఏమైనా మనకు తినేవి ఇద్దాంలే, ఊరికే పోకూడదు కదా అంటారు. ఇక్కడ కూడా అదే, అందుకని తీసుకొని పోతారు. అంటే ఇవి చూసి సంతోషపడతారు అనుకున్నాను పాపము. చూడండి, అతన్ని దర్శించుము, బిడ్డ ఏమగునో బిడ్డ ఏమగునో. ఇంత భయం ఉంది, ఖచ్చితంగా ప్రవక్త చెప్తాడని ఉంది భయము, కానీ దేవుడు చెప్పినట్టు అతడు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాను తెలిసి తను రాజుగా లేనప్పుడు నువ్వు రాజు అవుతానికి అహియానే చెప్పాడు. ఆ ప్రవక్త దగ్గరికి పంపిస్తున్నాడు మళ్ళా. అయితే ఆ ప్రవక్తకు అంతా తెలుసు కదా. చూడండి 7వ వచనం 6వ వచనం. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు, ఆమె కాలి చప్పుడు విని ఆమెతో కాలి చప్పుడు విని. నాకు ఇది చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను నాగిరెడ్డి తాత దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఇంకా అక్కడ చెప్పులు వదులుతున్నా. మా అత్తమ్మ ముందే వదిలి పాపను తీసుకొచ్చినాను రెడ్డి గారు అని చెప్పి ఆయన చెప్పినాడ, మీ ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమె దేవుని యొక్క ప్రతినిధి అని ఏమేమో చెప్పినాడు. నన్ను చూడలేకపోయట్లే, కానీ చూడకుండా మీ ఇళ్ళలో ఉందంటే ఆ వెంటనే సెలవు మా అన్న కూతురా అంటే ఆ ఉండొచ్చు, కొంచెం అదే చిన్న వయసు అమ్మాయి అన్నట్టు చెప్పిండు. అప్పుడు నేను చెప్పులు వదులుతుంటేనే అత్తమ్మ లోపలికి వచ్చింది, వెలుగు గట్టిగా అన్నాడు. నాకు వినపడింది, ఆ పెద్దగా ఉంది వాళ్ళ ఇల్లు అంతవరకు ఉంది, నాకు వినపడింది వెలుగు వస్తుంది, లోపలికి వెలుగు వస్తుంది, రానియండి ఇట్లా కూర్చొనియండి అని అంటున్నాడు. వెంటనే దాన్ని చూసి ఇట్లా రమ్మని ఇట్లా అందరు ఇట్లా కూర్చున్నారు, దాన్ని పక్కకు అక్కడ కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టి బిడ్డ చదువు, లూకా 4వ అధ్యాయం 18వ వచనం చదువు బిడ్డ అని. ఏం చెప్పలే నేను, ఇంకా మా అత్తమ్మ అంతకుముందు ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు, నేను జస్ట్ నిన్న చూడాలన్నాడు రెడ్డి అండ్ రానత్తమ్మ అట్లా ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి నేను రానన్నా. లేదులే ఊరికే రా నువ్వు, ఆయన కూడా దైవం చెందే కానీ ఊరికే రా నువ్వు అంటే చల్లే పోదాంగా అక్కడ కొంతమందికి ప్రే చేద్దాం అన్నట్టు నేను అట్లా పోయినా. ఆ ఊళ్ళో నంది కొడుకులు చాలా మంది మా బంధువులు ఉన్నారు. ఆ విధానంలో వెళ్తే చదవమంటే మీరు చదవండి 4 లూకా 4:18 అది అట్లనే పెట్టుకోండి. లూకా 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించడకు అది నాకు కంటత. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. చెరలో ఇది వెంటనే నేను చదువుతుంటే బిడ్డ నీ జీవితంలో దేవుడు ఇది చేయబోతున్నారా అన్నాడు. వెంటనే తాత వాళ్ళ కొడుకులు మనమలు కూడా ఇప్పుడు వాక్యం చెప్తున్నారు. నంది కొడుకుల్లో పెద్ద చైన్లో అక్కడ కట్టినారంతా దేవుడి మందిరం అన్నమాట, చర్చి. 3 సార్లు నేను పోయి అక్కడ స్పీకర్గా వాక్యం చెప్పాను. అంటే నేను నన్నేం చూడకుండానే నేను ఇంకా చెప్పులు వదులుతున్నా. ఎక్కడ కూడా ఈమె కాలు చప్పుడు ఉంటేనే దైవజనుడికి అర్థమైంది. ఏమన్నాడు చూడండి 14వ అధ్యాయము ద్వారం దగ్గర కాలు చప్పుడు విని ఏమంటాడు, కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లాను అగిలిపోయింది. మారువేషం వేసుకుంది కదా, నన్ను ఎవరు గుర్తుపెట్టదని ఉన్నట్టుండి కాలు చప్పుడు వింటే వెంటనే యెరొబాము భార్య రా లోపలికి రా అనేసరికి గుండె పొంది పై ప్రాణాల పైన వెంటే నేను యెరొబాము భార్య అని తెలకుండా వేషం వేసుకొని వస్తే ఈయనకింట తెలిసిందబ్బా అనుకుంది. యెరొబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకొని వచ్చుట ఎలా? నువ్వు వేషం వేసుకుంటే దేవునికి తెలీదా? మన వేషాలన్నీ దేవునికి తెలుసు. నకిలీ జీవితం వద్దు, యథార్థంగా ఉండాలి. వేషం వేసుకొని వస్తే తెలియదు అనుకున్నావా? చూడండి, కఠినమైన మాటలు నీకు చెప్పవాలని నాకు ఆజ్ఞ. ఈమె వేషం వేసుకొని రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు ఈయనకు బయలుపరిచినాడు. ఇదిగో ఇప్పుడు యెరొబాము భార్య వస్తుంది చూడు, కొంచెం ఉన్నాక అని చెప్పు కథ. యెరొబాము చేసే పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయో దానికి శిక్ష కుమారునికి వచ్చింది. తండ్రి పాపము కుమారునికి వచ్చింది. చాలా మంది విర్రవేగి తల్లిదండ్రులు దేవునికి విరోధంగా చేస్తారు. నీ పాపం నీతోనే పోదు, నీ పిల్ల 4 తరాలకు వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఈ చిన్నోడు ఏం చేయలేదు, కానీ యెరొబాము చేశాడు, యెరొబాము భార్య కూడా. అవును కదా, తప్పు మనం ఇలా చేయకూడదని హెచ్చరించాలి. ఆమె చేయలేదు. దైవజన్ దగ్గరికి మారువేషంతో వెళ్ళాలా? ఏమైనాకు ఇంత చెప్పిన ఆయనకు మనం ఎవరో తెలియదా అనాలి. అవివేకి, బుద్ధులేంది. కొంతమంది భర్తలు ఎంత చెప్తే అంత వింటుంటారు. అవు కదా, భర్త చేసే తప్పులు ఖండించరు.
నీ భర్త ఒకవేళ ఏమైనా చేయొచ్చు. ఏ పని చేస్తున్నాడు? నిజంగా రైట్ వేలో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడా? ఆలోచించు. అడ్డుగోలుగా ఎవరి దగ్గర అక్రమంగా తెచ్చే డబ్బులు తిని తగిలేస్తే తర్వాత వచ్చేది నీ పిల్లలకు శిక్ష. పంచాయతీలని అవ్వని ఇవ్వని డబ్బులు ఎట్లా లాగుతుంటారు? ఇప్పటికి సంతోషమేమో, తర్వాత ఉంటుంది దానిపై. ఇక్కడ వెంటనే కఠినమైన మాట నీకు చెప్పమన్నాడు దేవుడు. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసింది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలోండి తీసి హెచ్చించి ఎక్కడో పడి ఉన్నావు, పెంట కుప్ప బీడల నుంచి దీనిలో పైకి లెత్తే దేవుడు అని ఒక పనివాడైనా నిన్ను నేను పైకి తీసుకొస్తే నీకు ఇంత గర్వమా? ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చెయ్యక, కింగ్ సొలొమోన్ చేసిన పాపానికి విగ్రహముల వైపు వారి భార్యలు హృదయాన్ని తిప్పేశారు. దేవుని కోపం వచ్చి 12 గోత్రాలు 10 గోత్రాలు ఈ యెరోబాముకి ఇచ్చాడు, 2 గోత్రాలు వాళ్ళకి ఇచ్చాడు. అయితే బుద్ధి ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా, అందుకే కృతజ్ఞత లేకుండా ఉంటుంది. చేసిన మేలు మర్చిపోతే ఇట్లనే వస్తుంది శిక్ష. దేవుడు ఏ తేటగా మాట్లాడుతున్నాడు, ఎక్కడో పడిన నీకు మేలు చేసి నేను పైకి తీసుకొస్తే నీకు ఇంత గర్వమా అన్నట్టు. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను చూడండి ఎంత తేటగా నన్ను బొత్తిగా విసర్జించి, బొత్తిగా నీకు మేలు చేసిన వాళ్ళం కాకుండా వేరే వాళ్ళకి సాయం చేస్తావా నువ్వు అంటున్నాడు. ఇతర దేవతలను నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి యెరోబాము సంతతి వారి మీద నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో చూడండి, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలం చేసి పెంట అత్తయిపోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయను. ఎంత బాధ! ఒక్కటి చేసిన పాపానికి వంశం అంతా కసు అంతా మనం ఊడితే అంత పోతుంది కదా, అట్లా ఊడ్చేస్తుంది. ఇంకా ఇదంతా 14 చాలా ఉంది, మీరు చదువుకోండి, ఇప్పుడు అంత టైం లేదు. అంటే ఇశ్రాయేలు దుర్మార్గ పనులు చేయడానికి నువ్వు లేచి నీ ఇంటికి పోతే నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చచ్చిపోతాడు. తండ్రి చేసిన పాపాలకి బిడ్డ చచ్చిపోతాడు, వాడికి బాగా కాదు, చస్తాడు వాడు. అందుకని ఇక్కడ ఆమోసు ప్రవచనం చెప్తూ ఉన్నాడు కదా, యెరోబాము సంతతి వారు. ఇప్పుడు చదివాడు కదా అఖిల్, 7వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గం చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద ఏం చేస్తా? పడుతురు, ఖడ్గంతో పడతానంటున్నాడు. తర్వాత అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపి ఇశ్రాయేలుల మధ్య చూడ, ఇక్కడ తప్పుడు ఆమోసు నిన్ను చెప్పినాడు కదా ఇలా అవుతావని, కుట్ర చేస్తున్నాడని వాడు అబద్ధం చెప్పి. ఆమోసు దేవుని చేత ఏర్పరచబన్నవాడు, మనల్ని కూడా అంతే. అది ఇదని మనల మీద సాధ్యం చెప్తున్నారు, కుట్ర చేస్తున్నాడని చెప్పాడు. కానీ ఈ ఆమోసు కుట్ర చేయాల, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత చదివితే మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. 15వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29 అంటే మొదటి రాజులు 15:29. మొదటి రాజులు 15:29.
మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు నేను పాపం చేసి తిని సౌలు అంటున్నాడు కదా, నేను పాపం చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతని వేడుకుంటున్నాను. సమయాలు తిరిగిపోదు, అప్పుడు వెళ్తా కానీ మళ్ళీ తర్వాత ఇంక పోదు. కాబట్టి ఈ సమయం అందుకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి విరోధంగా మనం ఏం చేయొద్దు, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్దాం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. I